కుంభమేళ దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ కుంభమేళ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అసలు ఈ కుంభమేళాకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్లో కుంభమేళా ఎలా వెళ్ళి రావాలి, అసలు ఈ కుంభమేళా అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభమేళా ఇది ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళడానికి బస్, ఫ్లైట్, ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం బడ్జెట్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ట్రైన్లోనే వెళ్తున్నాం, అది కూడా జనరల్లో. తెలుగు స్టేట్స్ నుండి ప్రయాగ్రాజ్కు డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓవర్గా ప్లాన్ చేయకుండా బ్యాగ్ సర్దుకొని దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళిపోండి. హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ జర్నీ టైం 35 అవర్స్, యాక్చువల్ టైం అయితే 25 అవర్స్. ట్రైన్స్ డిలే అవడం వల్ల ఈజీగా 35 అవర్స్ పడుతుంది. వన్స్ స్టేషన్లో దిగాక మనం నడుచుకుంటూనే వెళ్ళాలి, ఎందుకంటే ప్రయాగ్రాజ్ మొత్తం కూడా నో వెహికల్స్ జోన్గా ప్రకటించారు. స్టేషన్ నుంచి ఏ ఘాట్కి వెళ్ళాలన్నా 7 కిలోమీటర్స్ దూరం అయితే మీరు నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి గంగా నది, యమునా నది ఉంటుంది, కానీ సరస్వతి నది కూడా కలిసి ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయాలంటే 2 ఘాట్స్ ఉన్నాయి. ఒకటి అరేల్ ఘాట్, ఇంకొకటి సంగం ఘాట్. నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు అరేల్ ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. అరేల్ ఘాట్ దగ్గర ప్రవహించేది యమునా నది. బోట్స్ అవైలబుల్ ఉంటాయి. పర్సన్కి 500 ఛార్జ్ చేస్తారు. సిచ్యువేషన్ బట్టి ఈ బోట్ ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నదిలో బోట్ మీదుగా వెళ్తూ ఉంటే అక్కడ పక్షులు, చుట్టూ జనం, ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. త్రివేణి సంగమంకి వెళ్ళాక పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి 1 అవర్ టైం ఉంటుంది, స్నానం చేసి రిటర్న్ అవ్వండి. అరేల్ ఘాట్ వ్యూ అంతా ఒక్కసారి చూసిన తర్వాత సంగం ఘాట్కి అయితే స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే నాగసాధువులు, అఘోరాలు ఉండే ప్లేస్ అదే. అసలైన కుంభమేళా ఫీల్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. అరేల్ ఘాట్ నుండి సంగం ఘాట్కి వెళ్ళడానికి మనకి బైక్స్ అవైలబుల్ ఉంటాయి. పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా నైనీ బ్రిడ్జ్ మీదుగా సంగం ఘాట్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్టార్ నెంబర్ 1లో యూపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన జనాశ్రమం ఉంటుంది. ఇక్కడ మనకి 100కి 200కి బెడ్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ ఉన్న పోలీసుల్ని అడగండి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇవ్వగలరు.
ఇక్కడ నుంచి మీరు ఎటు తిరిగినా నడిచే వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే వెహికల్స్ అయితే అవైలబుల్ ఉండవు. ఇలా నడుచుకుంటూ డైరెక్ట్గా సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళండి. సెక్టార్ నెంబర్ 20 దగ్గర అసలైన కుంభమేళా అయితే చూస్తారు. ఎందుకంటే ఇక్కడే మనకి నాగసాధువులు కనిపిస్తారు. ఈ నాగసాధువుల జీవన శైలి అసలు కుంభమేళాలో మాత్రమే లక్షల మంది నాగసాధువులు ఎక్కడి నుండి వస్తారు, వీటన్నిటి మీద స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను. ఈ నాగసాధువులు నిరంతరం శివదీక్షలోనే ఉంటారు. వాళ్ళకి కోపం వస్తే కొడతారు కూడా, చాలా జాగ్రత్తగా ఉండండి. దక్షిణ ఇవ్వండి, ఆశీర్వాదం తీసుకోండి. వైరల్ అయిన చాలామంది నాగసాధువులు బాబాలు మనకి కనిపిస్తారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే తెలియకుండానే టైం గడిచిపోతూ ఉంటుంది. ఈ సంగం ఘాట్ దగ్గరే బడే హనుమాన్ టెంపుల్, రిటర్న్ వచ్చేటప్పుడు నాగవాసుకి టెంపుల్ అయితే ఉంటాయి. వీలైతే దర్శనం చేసుకోండి. అరేల్ ఘాట్ దగ్గర శివ పార్క్ కూడా ఉంటుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ప్రయాగ్రాజ్ టు డైరెక్ట్ హైదరాబాద్ ట్రైన్ చూడకుండా ప్రయాగ్రాజ్ చౌకీ నుండి జబల్పూర్ వెళ్ళండి. అక్కడ నుంచి రిటర్న్ ట్రైన్ చూడండి, జర్నీ ఈజీగా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హర హర మహాదేవ్.